మనకున్నది ఒకే ఒక్క లైఫ్. లైఫ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా మార్చి తిరిగి రాద్దామన్నా మిగిలేదేమి ఉండదు. జీవించే అవకాశం, ఆ జీవితం ఉపయోగించుకునే అవకాశం కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. చాలామంది కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత అయ్యో అలా చేసుంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయిన క్షణం, గడిచిపోయిన రోజు, గడిచిపోయిన సంవత్సరం తిరిగి రాదు. అది గనక ప్రతిరోజు ఒకసారి తలుచుకుంటే ఖచ్చితంగా మనం మార్చుకోలేని తప్పులు జీవితంలో చేయం. ఈ విషయం స్పృహలో లేకపోతే తిరిగి తిరిగి చేసిన తప్పులు మళ్ళా చేస్తుంటాం. జనరల్గా మనందరం మనుషులం, తప్పులు చేయటం చాలా సహజం. కానీ చేసిన తప్పే రిపీటెడ్గా చేస్తే అది మన జీవితానికి మనం చేసుకునే మహాపాపం అని చెప్పచ్చు. విద్యార్థి దశలో ముఖ్యంగా యువత, ఇక్కడున్న మన తెలుగు కుటుంబాల్లో కానీ యువత అందరూ కూడా ఈ రోజంతా అయిపోయిన తర్వాత అయ్యో అలా చేసేసామే అని బాధపడి మరుసటి రోజు పొద్దునకల్లా బాధ మర్చిపోతారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. ఇది కొంచెం పక్కన పెట్టి మనం ఎందుకున్నాం, ఏ పరిస్థితిలో ఈ భూమి మీదకి వచ్చాం, ఏ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం, గంటకు కాకపోయినా రోజుకోసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రతి జీవితం సఫలీకృతం అవుతుంది. ఎక్కువ మంది తమకే విజయం కావాలని కోరుకుంటారు. ఇలా కోరుకునే వాళ్ళు ఒకటి ప్రశ్నించుకోండి, తమకే విజయం ఎందుకు కావాలి? ఆ విజయం వాళ్ళకే ఎందుకు అవసరం అవుద్ది? తమకంటే కష్టపడే వాళ్ళు ఉంటే సహజ న్యాయ సిద్ధాంతం, న్యాచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళకే విజయం రావచ్చు కదా. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు మేమే సక్సెస్ అవ్వాలనుకుంటారు, కానీ ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరు దాన్ని ఎక్కువ కోరుకుంటారో, ఎవరు ఎక్కువ కష్టపడతారో వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. ఇది ముందు నమ్మండి. ఈరోజు పొద్దునే లేచి ప్రతిరోజు ఒకటే నమ్మండి, నేను ఎక్కువగా కష్టపడతాను, అందుకే నాకే విజయం వస్తుంది అని. నేను ఎక్కువగా దృష్టి పెడతాను, అందుకే నాకే విజయం వస్తుందని. ముఖ్యంగా ఆదివారం అంతా అయిపోయిన తర్వాత సోమవారం పొద్దున ఏ పని చేయాలన్నా లేటుగా మొదలవుతాయి. దానివల్ల సగం రోజు అక్కడే ఆగిపోద్ది. కాబట్టి రోజును ఆపకండి, మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు.